రైట్. సో బోయిన్పల్లి చెరువు పక్కన హర్జన్ బస్సులో అయితే ఉన్నాం. హర్జన్ బస్సులో సంబంధించిన చాలామంది అయితే ఇక్కడ దగ్గర దగ్గర ఒక 250 మందికి అయితే నోటీసులు ఇచ్చిందట హైడ్రా. సో మరి వాళ్ళు ఎప్పుడైతే నోటీసులు ఇచ్చినప్పటి నుండి కూడా భయాందోళనకు అయితే గురవుతా ఉన్నారు. సో మేము ఎక్కడికి వెళ్ళాలి, మా ఇల్లు మేము గత 40-50 సంవత్సరాల నుండి కూడా మేము ఇక్కడే ఇంట్లో ఉంటున్నాం, మాకు సంబంధించిన కరెంట్ బిల్లులు ఉన్నాయి, ఇంటి పన్నులు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పటికిప్పుడు మమ్మల్ని బయటికి పోవంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఇది వర్షాకాలం అని చెప్పి వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడైతే నోటీసులు ఇచ్చిల్లో ఆ నోటీసులు ఇచ్చినప్పటి నుండి కూడా వాళ్ళు తిండి కూడా సరిగా తినక ఎప్పుడెప్పుడు కూల్చేస్తారని చెప్పేసి భయాందోళనకు అయితే గురవుతా ఉన్నారు. ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు ప్రభుత్వంది. అయితే ప్రభుత్వం చేస్తున్న పద్ధతి అయితే కరెక్ట్ కాదు. అయితే చూసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళవి ఎవరైతే అక్రమాలు చేసిన వాళ్ళవి వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్లు కూల్చండి, మాలాంటి పేదవాళ్ళ మీద పడితే ఏమొస్తుంది మీకంటూ కూడా వాళ్ళు ప్రధానంగా బాధపడుతూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ ప్రభుత్వం అయితే కరెక్ట్ పద్ధతి కాదు, దీని మూల్యం అయితే భారీ మూల్యం అయితే చూడాల్సి వస్తుందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మనం మాట్లాడదాం, ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. సో మనం మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అక్క మీకు కూడా వచ్చాయా నోటీసులు? వచ్చాయా? సో చెప్పండి అక్క, మీకు కూడా వచ్చాయా నోటీస్? వచ్చింది, మాకు నోటీస్ వచ్చింది. మాకు 40 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఇప్పుడు బొమ్మ అంటుంటే మేము ఎక్కడ పోవాలా? మాకు ఏం ఆధారం లేదు, మేము ఎక్కడ పోయి బతకాలా? మాకు ఇల్లు ఇస్తే మేము పోతాం, ఇల్లు ఇవ్వండి పోవంటే ఎక్కడ రోడ్డు మీద కూర్చోవాలా? మేము ఇక్కడే ఉన్నాం, 40 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము. మళ్ళీ ఇప్పుడు పో అంటే ఎక్కడ పోవాలా? మాకు సంపాదించేవాళ్ళు కూడా ఎవరు లేరు, మేమే బంగ్లాలలో పని చేసుకొని బతుకుతున్నాం. మళ్ళీ ఎట్లా బతకాలా? ఇప్పుడు మేము ఇట్లా అచానక్ పో అంటే ఎక్కడ పోవాలా? అది న్యాయం మాకు కావాలా? ఎవరు చేపిస్తే మాకు ఓటు వేయించుకున్నారు, ఇప్పుడు ఇట్లా మోసం చేస్తారా? ఇస్తాము. కరెంట్ బిల్లులు ఫ్రీ చేసినావు, నల్ల బిల్లులు ఫ్రీ చేసినావు, మళ్ళీ ఎందుకు చేసినావు? ఇల్లు కూలగొట్టేది ఉంటే అవన్నీ చేసేది లేకుండా మాకు అవన్నీ చేసి ఇప్పుడు పో అంటే ఎక్కడ పోవాలా? మేము పోము, మమ్మల్ని ఇంట్లోనే వేసి చంపండి. మేమైతే పోము, బయటికి పోము, పోయేది అయితే లేదు. మరి అంటే నోటీస్ ఇచ్చినప్పుడు ఏమన్నారు మీతో? మేము ఏమన్నా నోటీస్ తీసుకొని సైన్ చేయమన్నా మేము చేయలే. మళ్ళీ మా ఇంట్లో ఇల్లు ఆమె లేదు, మేము కిరాయి వాళ్ళు ఉన్నాము, తీసుకోమంటే తీసుకొని గేటుకు పెట్టేసి వెళ్ళిపోయిండ్రు. తీసుకున్నాం, అందరికి ఒక 6 ఇండ్లకి ఇచ్చిండ్రు, ఇంకెవరికి ఇవ్వలే. ఇక్కడ 6 ఇండ్లకి ఇచ్చిండ్రు. ఇక్కడ మరి వాళ్ళు వచ్చి మరి కూలిస్తే ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి? బండి మీద వచ్చి నోటీసులు వచ్చినాయమ్మా, 7 రోజులు టైం ఇస్తున్నాం, మీరు పోవాలా అని వెళ్ళిపోయింది. అదే వాళ్ళతో మాట్లాడండి అన్నాడు. మళ్ళీ ఎక్కడ మాట్లాడాలో మాకే మేరకు లీడర్ వచ్చిండు అంటే పోనీయమమ్మా అని చెప్పి పోయిండు. ఇట్లా ఎప్పుడైనా జరిగి ఉండేనా ఈ గత 40-50 సంవత్సరాలు? ఇప్పుడే ఫస్ట్ టైం మాకు వచ్చినది, ఎప్పుడు రాలేదు. మేము నిమ్మలంగా ఉన్నాం. మేము నీళ్ళు వచ్చినా రోడ్ల మీద నీళ్ళే వస్తాయి కానీ మేము ఎవరికి పోయి కంప్లీట్ ఇయ్యలే. ఇక్కడ రోడ్లలో నీళ్ళు వస్తున్నాయి, మాకు ఇది చేయండి అని మేము ఉన్నాము. తక్కువ ఎందుకు వాళ్ళకు పరిచయం చేయాలని మేము ఎవరి దగ్గర పోలే. ప్రభుత్వం చేస్తున్న పనితీరు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే పేదవాళ్ళ మీద ఇట్లాంటి దౌర్జన్యాలు ప్రభుత్వం చేస్తుంది కదా. సో మరి ఏం చెప్తారు అసలు? అదే వద్దని చెప్తున్నాము. ఇంతమంది ఉన్నారు, 1 మంది 2 మంది 1000 మంది ఉన్నారు. పాపం ఎక్కడ పోతారు? దాంట్లో ముసలోళ్ళు నడవని రాని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోతారు? మీరు ఇల్లు ఇవ్వండి, కూలగొట్టండి, ఇల్లు ఇవ్వండి, మేమైతే ఇక్కడికి వెళ్ళి జరగం. ఎక్కడ వరకు అయినా కానీ ఎక్కడ మేమైతే భూమి ఇక్కడికి వెళ్ళి మాత్రం మేము ఇక్కడనే మొత్తం లైన్ గా వండుకొని మా మిందికెళ్ళి పోవాలా జేసీపీ కానీ ఏది కానీ. రేవంత్ రెడ్డి అందుకనే మేము ఓట్లేసి గెలిపించింది. అసలు ఎందుకు అసలు మేము ఓట్లేసి గెలిపించింది? అసలు ఆయన ఏం చేస్తాడని మాకు అసలు రోడ్ వేసిరు, సీసీ కెమెరా మొత్తం అవన్నీ పెట్టిరు, మొత్తం మోరీలు వేపించిండు, కరెంట్ బిల్లులు అవన్నీ మేము కడుతున్నాము, నల్ల బిల్లులు కడుతున్నాము. 50 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం, మాకు ఇంటి పన్ను అవన్నీ కట్టుకుంటున్నాము. మళ్ళీ అవన్నీ చేసేది కాకుండా అప్పుడే మళ్ళీ స్టార్టింగ్ లో చెప్పేది ఉండే. చేసినప్పుడు ఇది కబ్జాలో ఉందమ్మా అని చెప్తే అయిపోయింది. కబ్జాలో ఉన్నామని చెప్తే అయిపోతుండే. ఇప్పుడు ఇవన్నీ చేసి ఇప్పుడేమో మేము గూళ్ళ కొడతామంటే మేము ఊకోము, మేము ఇక్కడనే ఉంటాము, మేము ఎక్కడ వెళ్ళము. అంతే, ఇక్కడ వెళ్ళాము. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ? 50 సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడ ఉండవచ్చు. మేము ఇప్పుడు చిన్న పిల్లలు తీసుకొని ఎక్కడ వాళ్ళు మాకు చాలని జీతాలు, మేము కూలి పని చేసుకుంటాము, మేము కిరాయిలు కట్టుకుంటామా ఎట్లా? మేము మా పిల్లల్ని చదివించుకుంటామా ఎట్లా చెప్పు? ఇప్పుడు ఇదే కరెక్ట్ పద్ధతి అసలు కాదు. ఇది ప్రజాపాలన అంటున్నారు, ప్రజా ప్రభుత్వం వచ్చిందని అంటున్నారు, ఇదే అంటారా ప్రజాపాలన అంటే? అసలు ఇది ప్రజాపాలన అసలే కాదు. ఇది ఆయన చేసేది అసలు న్యాయమే కాదు. ప్రజలకు ఇంకా ప్రజలకు మంచిగా చేయాలని ఆయన చెడు చేస్తున్నా. అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా అసలు ఆయనకే అర్థమైతలేదు. మీరు కూడా ఇక్కడైనా స్థానికులేనా? మేము ఇక్కడనే ఉంటున్నాము. గత 40-50-60 ఏళ్ళ నుంచి మా డాడీ వాళ్ళు ఉంటారు ఇక్కడ. నేను దగ్గర 30 ఏళ్ళ నుంచి నేను ఉంటున్నాను. 40 సంవత్సరాలు ఇప్పుడు నాకు. మీకు నోటీసులు వచ్చి ఒక ఆగస్టు 27కి వచ్చింది నోటీసు. 7 డేస్లో వితిన్ 7 డేస్లో తీసేయాలని చెప్పారు. 7 డేస్. పెద్ద వాళ్ళకేమో నెల టైం ఇస్తారు, మీ ఇప్పుడు పేదవాళ్ళకేమో 7 రోజులు. మాకు 2 సెప్టెంబర్ వరకే ఇచ్చినారు.
ఇంత సడన్గా ఇచ్చేస్తే మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ ఉండాలి? సో ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇట్లా? అంటే ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్? చేసుకోమాను, మాకు ఒక దారి చూపించాలి ఆయన. మాకు ఒక దారి చూపించి మాకు డబుల్ బెడ్రూమ్ అన్న ఏదన్నా ఇప్పించి, ఇక మీకు పలానా తాడు ఇస్తున్నాము, అక్కడికి వెళ్ళండి, దాని తర్వాత మేము డెమాలిష్ చేస్తాము, మీరు దానికి సహకరించాలంటే ఓకే, మేము రెడీ, సహకరించడానికి రెడీ. మాకు చూపించాలి, చూపించిన తర్వాత మేము హాయిగా వెళ్ళిపోతాం. చూపించింది ఇచ్చింది మమ్మల్ని రోడ్ల మీద పడేసి ఇట్లా మేము తీసేస్తాము, ఇట్లా కూల్చేస్తాము అంటే ఇది ఎంతవరకు న్యాయం అనేది కాదు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా దారి చూపించమను, దారి చూపించి ఇదంతా ఏదైతే ఈ చెరువుకి సంబంధించిన ల్యాండ్ అంటే గతంలో ఇదంతా కబ్జా గురైంది అని చెప్పేసి కూడా ఇదే పూర్వ వైభవం తెచ్చడం కోసం ఇదంతా చేస్తున్నాం అని చెప్తున్నారు. సో మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటే ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, వాళ్ళకి తెలియదా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి? గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇవన్నీ మారినాయి, వాళ్ళకి తెలియలేదు అప్పుడు ఇది చెరువు అని పర్మిషన్లు ఎందుకు ఇచ్చినారు? ఇది కరెక్ట్ కాదు కదా. న్యాయంగా పేద ప్రజలు ఇవన్నీ గవర్నమెంట్ అధికారులు వేసినాయి. ఇవి సీసీ రోడ్లు, ట్యాక్స్లు కడుతున్నాము, ఇంటి పన్ను, కరెంట్ బిల్లు అన్నీ చేస్తున్నాము, ఇవన్నీ తీసుకుంటున్నారు మమ్మల్ని 40-50 ఏళ్ళ నుంచి. ఇప్పుడు అగామతిగా వారం రోజులు వెళ్ళిపోవాలి అంటే అది తప్పనేసి నేను అంటున్నాను. ఏం చెప్తారు మరి ఇప్పుడు మా ఛానల్ తరఫున చెప్పాలంటే ప్రభుత్వం కూడా మీరు చెప్పాలనుకున్న మీ సూచన ఏంటి? మా సూచన ఒకటే సార్, గరీబోల జోలికి రావద్దు. ఒకవేళ వచ్చినారు అని అనుకుంటే మాకు ఏదైనా సోర్స్ చూపించాలి, ఏదైనా ఇల్లు, ఏదైనా డబుల్ బెడ్రూమ్ చూపించి మాకు కూడా టైం ఇచ్చి, మీకు ఇక్కడ ఇల్లు చూపిస్తున్నాము, మీరు ఇక్కడ వెళ్ళిపోండి, వెళ్ళిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత మమ్మల్ని మాకు అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి చూపించి అప్పుడు ఏమైనా చేసుకోండి మీరు. మేము ఆ విధంగా మేము కోరుకుంటున్నాం. వేరే వేరే ఇవ్వాలి, అంతా అపార్ట్మెంట్లో ఒక్కొక్కరికి ఇస్తామంటే అట్లా కూడా ఒప్పుకోం మేము. ఎవరిది వాళ్ళకి సపరేట్ ఇవ్వాలా, ల్యాండ్ చూపేలా సపరేట్ ఇవ్వాలా. ఇచ్చినా కూడా కాదు కక్షం మేము తీసేస్తామంటే ఎవరిది వాళ్ళకి సపరేట్ ఇవ్వాలా. మొత్తం అపార్ట్మెంట్లలో మాత్రం ఇవ్వద్దు అంటే అట్లా కూడా ఒప్పుకోం మేము అసలు. సో చూసారు కదా. సో ఇక్కడ చాలా మంది అయితే ఎవరైతే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చాలా బాధ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మేము గత 40-50 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నాం, స్థిరపడి ఉన్నాం, ఇప్పటికిప్పుడు మమ్మల్ని బయటికి పోమంటే ఎక్కడికి పోవాలని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సో మీరు అంతగా ఇది అక్రమంగా గురైన ల్యాండ్ అని అనుకుంటే, మమ్మల్ని ఒకవేళ బయటికి పంపించాలనుకుంటే మాకు ఏదో ఒక ఆధారం చూపించినాకనే మాకు బయటికి పంపించాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు నోటీసులు ఇచ్చినంత మాత్రాన, కూలగొట్టినంత మాత్రాన అయితే మేమైతే ఎక్కడికి వెళ్ళము. ఒకవేళ మీరు కూలగొట్టాలంటే మమ్మల్ని చంపి ఇక్కడ నుండి వెళ్ళాలని కూడా వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.